ఇందాక మీరన్నట్టు ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కో అనెస్థీషియా హ్మ్. ఇవ్వాల్సొస్తదని. అది ఎట్లాంటి టైంలో ఇవ్వాల్సొస్తది? ఓకే. అంటే ఎట్లాంటి టైం కన్నా కూడా 2 ఫ్యాక్టర్స్. ఓకే. ఒకటి పేషెంట్ సర్జరీ ఏ పార్ట్‌లో ఉంది. హుహు. లొకేషన్ ఆఫ్ హ్మ్. సర్జరీ అండ్ పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఆఫ్ సర్జరీ అనుకోండి. కాలుకి సర్జరీ చేస్తున్నారు. మనం నడుముకి సూదిచ్చేసి ఓన్లీ పుట్ట నుంచి కాలు వరకు అనెస్థెటైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఆర్ చేతికి సర్జరీ ఉంది. హుహుహు. మెడ దగ్గర ఇంజెక్షన్ ఇస్తాము. దాన్ని బట్టి ఓన్లీ పై పార్ట్ ఓన్లీ హ్యాండ్ పార్ట్ మటుకు హుహు. అనెస్థెటైజ్ అవుతుంది. ఓకే. అలా ఏ అనెస్థీషియా ఇవ్వాలి అనేది మనం అప్పుడు డిసైడ్ చేయొచ్చనమాట. హుహు. డిపెండింగ్ ఆన్ ద సర్జరీ ఏంటి సర్జరీ. హుహుహు. న్యూరో సర్జరీ, బ్రెయిన్ హ్మ్. సర్జరీస్ హ్మ్. వాటికి జనరల్ అనెస్థీషియా ఇస్తాం. హ్మ్. కొన్ని కేసెస్‌లో మ్యాక్ అంటాం. హ్మ్. అది ఎట్లా అంటే మానిటర్డ్ అనెస్థీషియా కేర్. అట్లా ఇవ్వాల్సిన కండిషన్స్‌లో అట్లాంటివి ఇస్తాం. హ్మ్. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్జరీ అండ్ ఓకే. ఆల్సో పేషెంట్ కండిషన్స్ అంటున్నాను హ్మ్. కదా! కొంతమంది పేషెంట్స్ ఉంటారు. సివియర్ కిడ్నీ డిసీజ్‌లో ఉంటారు. హుహుహు. సో, వాళ్ళకేమవుతాయి మనం ఇచ్చే డ్రగ్స్ అనేవి ప్రాపర్‌గా ఎలిమినేట్ అవ్వవు బాడీ నుంచి. ఓకే. సో, అప్పుడేమవుతుంది మనం ఇచ్చే కొంచెం డ్రగ్ కూడా చాలా ఎక్కువ సేపు వస్తుంది. సో, అట్లా అవసరం లేదు. ఆర్ కొన్ని కేసెస్‌లో హార్ట్ ఇష్యూస్ ఉంటాయి పేషెంట్స్‌కి. హుహుహు. వాళ్ళకెలా అంటే హార్ట్ పంపింగ్ అనేది తక్కువ ఉంటుంది. హ్మ్. అప్పుడు ఒక టైప్ ఆఫ్ అనెస్థీషియా రిస్క్ ఉంటది హుహుహు. అనుకున్నప్పుడు రీజినల్ ప్రిఫర్ చేస్తుంటాం. ఇప్పుడు నేను నడుముకి ఇంజెక్షన్ అన్నాను కదా! కొన్ని కేసెస్‌లో అది కాంట్రా ఇండికేటెడ్ హ్మ్. ఉందనుకోండి. బ్లాక్స్ అంటాం. హ్మ్. రీజినల్ బ్లాక్స్. యాహ్! యాహ్! పర్టిక్యులర్ పార్ట్ మాత్రమే బ్లాక్ అయ్యేలాగా చేసి హుహుహు. నమ్ చేసేస్తుందనమాట. సో, ఓకే. అట్లా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ వి చేంజ్ ద అనెస్థీషియా హ్మ్. మోడ్. అయితే అందరికీ అందరికీ ఒకటి ఒకేలాగా కాదు. ఇవ్వం. ఓకే. సో, దీనికోసం ముందే ప్రీ అనెస్థెటిక్ అసెస్మెంట్ అనేది చేసుకుంటామనమాట. హుహుహు. దాన్ని బట్టి వి విల్ డిసైడ్ హ్మ్. వాట్ ఈస్ టు బి గివెన్ టు హ్మ్. విచ్ పేషెంట్, హ్మ్. హౌ ఈస్ హిస్ కండిషన్ అండ్ వాట్ డ్రగ్స్ టు బి గివెన్. హ్మ్. సో, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్.